హాయ్ అండి. మిక్సీ జార్లు ఉంటాయి కదా, ఇవి చూసారు కదా. మనము మిక్సీ జార్లు కడిగేటప్పుడు అయితే లోపలే కడిగేస్తూ ఉంటాము. బయట అయితే ఇట్లా కడిగినా పోదు, చాలా గలీజ్ అయిపోతూ ఉంటుంది. బయట చూడండి ఎంత గలీజ్ అయితే అయిపోయింది. ఈ గలీజ్ని అయితే మనం ఎలా క్లీన్ చేయాలనేది చెప్తాను చూడండి. కొద్దిగా బేకింగ్ సోడా తీసుకొనేసి ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక 2 స్పూన్లంతా వెనిగర్ అనేది వేసేసుకోనాలా. వేసి కొద్దిసేపు తర్వాత చూడండి ఇదైతే ఎంత బాగా నీట్గా అయిపోతుందో. దీంట్లోకి కొద్దిగా లిక్విడ్ జెల్ అయితే వేయాలా. జెల్ ఉంటుంది కదా, అది వేసుకోనాలా. ఇవి 3 మిక్స్ చేసుకొనేసేయాలా. 3 మిక్స్ చేసేసి మనం ఇప్పుడు ఒకటి వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా, పక్కన వేసినది టూత్ పేస్ట్ బ్రష్, అదైతే తీసుకొనేసి దీనికైతే ఈ జార్ని అయితే బాగా ఇట్లా తోనేసేయాలా. నీట్గా అయిపోతుంది. మనం ఇలా గలీజ్గా పెట్టుకొనేస్తూ ఉంటే ఇవి అంతా ట్రక్ అయిపోతాయి. మిక్సీకి అయితే బాగా తిరిగి రిపేర్కి వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా రిపేర్కి అయితే పంపించాల్సి వస్తుంది. మనకి అలా కాకూడదు. నీట్గా ఉండాలంటే వారానికి ఒకసారి ఇట్లా చేసుకొనేస్తా అంటే నీట్గా అయిపోతుంది. ఎంత గలీజ్ ఉన్నా కూడా బాగా నీట్గా అయిపోతుంది. చూస్తారు కదా, ఇట్లయితే మనము బాగా ఇట్లా ఇంట్లోనే రెడీ చేసుకొనేస్తే నీట్గా అయిపోతుంది. అంతేనండి. ఇదైతే ఇప్పుడు సెకండ్ టిప్. ఆయిల్ మనం ఇంట్లో ఏమైనా చేసింటాము, స్వీట్ హాట్ ఏమైనా గోలిచ్చింటాము, ఆయిల్ అంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది. అది దీంట్లో ఇట్లా దాంట్లో వడగట్టిన అంతా రవ్వ అంతా పడుతూ ఉంటుంది నల్లగానే అయినా కూడా. కానీ ఇంట్లో దూది అయితే ఉంటాయి కదా, మనము మాదైతే ఇది ఇంట్లో దూది కాదు, చెట్ల పిక్ వచ్చిండేది. ఇంట్లో దూది అయితే డస్ట్ ఉంటుందని మీరు కామెంట్ పెట్టచ్చు. ఇది డస్ట్ ఉండే దూది కాదు, బయట చెట్లదే ఫ్రెష్ పిక్ అని వచ్చేసి ఈ కాఫీ వడగట్టే జాలరీ ఉంటుంది కదా, దాంట్లోకైతే దూది పల్సగా ఇట్లా చేసేసి ఒక కాటన్ క్లాత్ నీట్గా ఉండేది, అది కూడా ఇట్లా వేసేసి మనం వడగట్టేస్తే నీట్గా అంతా దీంట్లోకైతే వచ్చేస్తుంది. మనం అప్పుడే పాకెట్ ఓపెన్ చేసి ఉండే ఆయిల్ మాత్రం ఉంటుంది. కొద్దిగా కూడా గలీజు వేస్ట్ అనేది పడేలేదు. చూడండి ఎంత నీట్గా ఉంటుంది. ఆయిల్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మీరు కూడా అయితే ట్రై చేసి చూడండి. చేస్తుంటుంది అంతా దీంట్లోకి వచ్చేసి మనం ఇట్లా పిండేసుకుంటే ఉండే ఆయిల్ కూడా వచ్చేస్తుంది. గలీజ్ అనేది కొంచెం కూడా పడదు మాడిండేది. చూడండి ఇదైతే ఇంత బాగుంటుంది. ఈ టిఫిన్ ఫాలో అవ్వండి మీరు కూడా, తెలుస్తుంది. చూసారు కదా, మాడిండేదంతా వచ్చేసింది. చాలా బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది. ఆయిల్ అయితే మనము వంట నూనె ఇట్లా ఏదైనా చేసిండేది ఇట్లయితే ఉంటుంది. అంతేనండి. ఇది చూసారా. ఇప్పుడు మనం ఇంట్లో అయితే కంఫర్ట్ అయితే వాడతాం. ఇప్పుడు చూడండి, ఇది ఇంట్లో రూమ్ స్ప్రే అట్లంతా కొట్టేస్తూ ఉంటాము మనము, మంచి స్మెల్ రావాలని చెప్పేసి. అలా కాకూడదంటే ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదా, మనము బట్టలకు వేసేకి, అది కంఫర్ట్ అయితే తీసుకొనేసి ఇంట్లో ఇప్పుడు మనము రూమ్ స్ప్రే మాదిరి రెడీ చేసుకుందాము. ఒక హాఫ్ స్పూను, ఒక హాఫ్ మూత అనేది వేసేసుకుందాం కంఫర్ట్ ఒక గిన్నెలోకి. ఒక పెద్ద గ్లాస్ అన్ని నీళ్ళు వేసేసి తర్వాత ఒక స్పూన్ తీసుకొనేసి అంతా బాగా మిక్స్ చేస్తాము. ఇట్లా అని మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా మనము వేసినామంటే ఎవరైనా వచ్చినప్పుడు కానీ, మనం ఇంట్లో ఎప్పుడు 3 రోజులకు ఒకసారి ఇట్లా స్ప్రే చేస్తూ ఉంటే ఇది చాలా మంచి గమ్మని స్మెల్ వస్తుంది. ఇది స్ప్రే బాటిల్ ఉంది కదా, దీంట్లోకైతే పోసేసుకుందాము. కొంతమందికి ఇట్లాంటిది లేదంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ అయితే తీసుకొనేసి ఆ మూతికి హోల్ అనేది పెట్టుకొనేసేయాల. హోల్ పెట్టేసి మనము ఇట్లా స్ప్రే బాటిల్ మాదిరి తయారు చేసుకొని దాంట్లోకి పోసేసుకుంటే చాలు. ఇది పోసిన తర్వాత ఇది చూడండి, మనము ఇప్పుడైతే విండోర్కి ఇట్లా ఇదైతే నీట్గా పెట్టేసుకోవాలా, అంత లేదంటే బయట వచ్చేస్తుంది. విండోర్స్ ఉంటాయి కదా, వీటికైతే వేసేస్తే చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇట్లా పెట్టేసేయాల విండోర్స్కి, కర్టను, దివానాలకి, సోఫాలు ఇట్లంతా మనము వేసేస్తూ ఉంటే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. మీరే ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూసారా, బెడ్రూమ్లో కూడా అంతే, విండోర్స్కి, బెడ్ పైన అంతా దిండు కవర్ల పైన అంతా మనం ఇట్లా వేసేస్తే మంచి స్మెల్ అనేది వస్తుంది. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉండదు. చూసారు కదా, ఇట్లండి మనం ఇట్లా ఇంట్లోనే రెడీ చేసుకుంటే, బయట తీసుకొచ్చేది రూమ్ స్ప్రే ఇట్లంతానా దాంట్లో కెమికల్ అంతా వేసి ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే ఇట్లా రెడీ చేసుకునేసి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.